సో మన క్లయింట్ ఆడబోయే కాంపిటీషన్ కి ఇంకా 18 days మాత్రమే ఉంది అండ్ ఈ 18 days లో ఇంకా మంచి కండిషన్ తీసుకురావాలి. సో అందరికి గుడ్ మార్నింగ్ అండ్ మార్నింగ్ లేవగానే నీట్ గా ఫ్రెష్ అయ్యా. మనకి ఫ్రెష్ అయితే కానీ ఎనర్జీ రాదు. సో ఇంకా ఓట్ మీల్ ప్రిపేర్ చేద్దాం అంటే ఇంట్లో ఓట్స్ అయిపోయినాయి, అందుకే ఇంట్లో ఉన్న వాటితో ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నా. ఏంటి బ్రో మార్నింగ్ చపాతీ తింటున్నాం అనమాట, కడగబాకండి. సో ఇంకా నీట్ గా సన్ స్క్రీన్ పూసుకొని జిమ్ కి అయితే బయలుదేరున్నాండి. ఇది RX100 బండి. ఇది 5 రోజులు ఇంట్లో ఉంటే 25 రోజులు షోరూమ్ లో ఉంటుంది. ఎప్పుడు ఏదో రిపేర్ వస్తూనే ఉంటుంది. సో జిమ్ కి రాగానే చింటూ బ్రో అయితే బండి మీద చిల్ అవుతున్నాడు. ఈరోజు మన బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉంది. సో బ్యాక్ ఒక 4 వేరియేషన్ అండ్ బైసెప్ ఒక 2 వేరియేషన్స్ చేసిన వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. సాయిరామ్ బ్రో నువ్వు ఎప్పుడు మళ్ళీ కాంపిటీషన్ ఆడతావని చాలా మంది అడుగుతున్నారు. సో నేనైతే ఈ ఇయర్ ఎలాంటి కాంపిటీషన్ ప్లాన్ చేయట్లేదన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ చూద్దాము, ఒక మంచి బల్క్ అయితే కొడదాం అనుకుంటున్నాను. సో ఈసారి మా కళ్యాణ్ ఫస్ట్ టైం కాంపిటీషన్ ఆడబోతున్నాడు అండ్ వీడు నా ఫ్రెండ్ అండ్ అలాగే నా క్లయింట్ కూడా. సో కండిషన్ అయితే బాగానే ఉంది, కానీ 18 days ఇంకా ఎక్కువ కష్టపడాలి, బయట కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉందని చెప్పాను వాడికి. సో ఇంకో ఇంటికాడ దింపేగానే ఇంతలోకి మా ఫ్రెండ్ కాల్ చేసి మా పప్పి తీసుకున్నా చూద్దురా అని పిలిచాడు. సో ఇంటికి వెళ్తే హస్కీ అనమాట, ఇది నా ఫేవరెట్ పప్పి. ఇది నైస్ అయితే చాలా బాగున్నాయి, బ్లూ ఐస్. సో ఇంటికి వచ్చేసి నా మీల్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. అండ్ మీరు కానీ కొత్తగా నా వీడియో చూస్తుంటే వీడియోకి ఒక లైక్ చేసి అకౌంట్ ని ఫాలో చేసుకోండి.